పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ వివాదాలు 22A నుంచి 1C సమస్యలు గత ప్రభుత్వ విధానాల వల్లే ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. 22A సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అధికంగా భూ సమస్యలపై అర్జీలు వచ్చాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలనాల రీసర్వే పేరిట వాళ్ళ పార్టీ వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వలన చంద్రబాబు గారి ప్రభుత్వం పరిష్కారం చేయాలి యుద్ధ ప్రాతిపదికన అనే ఆలోచన చేస్తున్నప్పటికీ చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈ గ్రీవెన్స్ని అప్పచెప్పాడు. ఈ గ్రీవెన్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈ గ్రీవెన్స్కి రావడం జరుగుతూ ఉంది. భూమి తగ్గిందని కానీ, టెన్వర్ నడంగల్లో మా భూమి వేరే వాళ్ళకి మార్చారని కానీ, హద్దురాళ్ళు మార్చారని కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈరోజు కూటమి ప్రభుత్వంలో గ్రీవెన్స్, లేకపోతే గ్రీవెన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి దురాలోచన, ఆ పార్టీ నాయకులు చేసిన తప్పులు, చిలకలూరుపేటలో అవినీతి మంత్రి చేసినటువంటి తప్పులే ఈరోజు ఈ చిలకలూరుపేటలో గ్రీవెన్స్కి వచ్చేటువంటి ఫిర్యాదులు కోరుతూ ఉన్నాను. ఆ విధంగా ఈరోజు గ్రీవెన్స్లో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. నమస్కారం. ఈరోజు 1 మంత్ 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ప్రోగ్రామ్ కింద చిలుకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి టీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ చిలుకలూరిపేటలో పెట్టడం జరిగింది. ఈ 1 మంత్ 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ప్రోగ్రామ్ కింద గత నెల పెదకూరుపాడులో 4 విజిట్స్ పెట్టాము. ఈ నెల చిలుకలూరిపేట